హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యొక్క రివార్డ్ పాయింట్స్ని ఎలా రిడీమ్ చేసుకోవాలి అనే ప్రాసెస్ని చూద్దాం. దానికోసం మనం ఎస్బీఐ కార్డ్ యొక్క అప్లికేషన్ని ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకొని మీ ఎంపిన్తో లాగిన్ అవుతుంది. అప్లికేషన్ ఓపెన్ అవుతుంది కదా. ఎస్బీఐ కార్డ్ యొక్క అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీ క్రెడిట్ కార్డ్ యొక్క డీటెయిల్స్ కనబడుతూ ఉంటాయి. ఇది కొంచెం కింద స్క్రోల్ డౌన్ చేసుకోండి. మీ యొక్క స్టేట్మెంట్, ట్రాన్సాక్షన్స్ కనబడుతున్నాయి. దాని కింద ఇక్కడ మీకు రివార్డ్ పాయింట్స్ కనబడతాయి. రివార్డ్ పాయింట్స్ బ్యాలెన్స్ అనేది కనబడుతుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీ రివార్డ్ పాయింట్స్ యొక్క బ్యాలెన్స్లో ఎన్ని పాయింట్స్ మీకు అవైలబుల్లో ఉన్నాయో చూసుకోండి. నాకైతే ఇక్కడ 13,077 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. అలాగే మీకు ఎన్ని రివార్డ్ పాయింట్స్ ఉన్నాయో చూసుకొని వాటిని రిడీమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. రిడీమ్ చేసుకోవాలంటే దాని కింద మీకు ఒక ఆప్షన్ చూడండి, వ్యూ రివార్డ్ పాయింట్స్. దాని మీద క్లిక్ చేయండి. రివార్డ్ పాయింట్స్ క్లిక్ చేసిన తర్వాత రివార్డ్ సమ్మరీ పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్కి కింద మీరు బాటమ్ వస్తే సమ్మరీ, రిడీమ్, హిస్టరీ అని 3 ఆప్షన్స్ కనబడుతూ ఉంటాయి. చూడండి, సమ్మరీ, రిడీమ్, హిస్టరీ అని 3 ఆప్షన్స్ కనబడుతూ ఉన్నాయి. మనం రిడీమ్ మీద క్లిక్ చేయాలి. రిడీమ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వోచర్స్, ఏవైతే మనకు వోచర్స్ కావాలో ఆ వోచర్స్ పేజ్ అనేది ఇక్కడ మీకు షో అవుతుంది. ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు ఏ వోచర్ కావాలో, ఇప్పుడు G5లోకి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే G5 వోచర్ కావాలా, అలాగే ఇంకా మీరు కిందకి వస్తే ఇంకా చాలా వోచర్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. బిగ్ బాస్కెట్ ఉంది. బిగ్ బాస్కెట్లో 250 వోచర్ ఉంది. ఇది కావాలంటే మన అకౌంట్లో 1600 పాయింట్స్ ఉండాలి. అలాగే ఇంకా కింద స్క్రోల్ చేయండి. బాటా వోచర్ ఉంది. ఈ బాటా ఈ వోచర్ వచ్చి 500 రూపీస్ వర్త్. ఈ 500 రూపీస్ వర్త్ ఈ వోచర్ మనం రిడీమ్ చేసుకోవాలంటే మన రివార్డ్ పాయింట్స్ బ్యాలెన్స్ 2000 పాయింట్స్ ఉండాలి. ఈ 2000 పాయింట్స్ ఉంటే మీరు ఈ 500 బాటా ఈ వోచర్ని మీరు రిడీమ్ చేసుకోవచ్చు. ఈ వోచర్ రిడీమ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్కి ఈ బాటా యొక్క ఈ వోచర్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ని మీరు మీ దగ్గరలో ఉన్న బాటా షోరూమ్స్లోకి వెళ్ళిపోయి ఆ వోచర్ని మీరు అక్కడ చెప్తే బిల్లింగ్ టైంలో ఆ 500 రూపీస్ లెస్ అవుతుంది మీకు. అలాగే మీరు ఇంకా కిందకి ఇట్లా స్క్రోల్ చేసుకుంటే మీకు నచ్చినవి అమెజాన్ ప్రైమ్ అయినా ఇట్లా చాలా ఉంటాయి. నేనైతే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ యొక్క వోచర్ని, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవి కూడా మనం వోచర్స్ ఉంటాయి, వాటిని రిడీమ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ని వోచర్స్ని రిడీమ్ చేసుకోవాలనుకుంటున్నాను. దాని మీద మీరు సెర్చ్లోకి వెళ్ళిపోయి పైన ఫ్లిప్కార్ట్ అని సెర్చ్ చేయండి. అంటే ఫ్లిప్కార్ట్ వోచర్ కనబడింది కదా, అలాగే మీరు అమెజాన్ అని కూడా క్లిక్ చేయండి. సెర్చ్ బార్లోకి వెళ్ళి అమెజాన్ అని మీరు కొట్టి సెర్చ్ చేస్తే ఇక్కడ అమెజాన్కి సంబంధించిన ఈ వోచర్, అమెజాన్ షాపింగ్ వోచర్, అమెజాన్ పే, గిఫ్ట్ కార్డ్ వోచర్స్ ఇవన్నీ మనకు. ఇప్పుడు అమెజాన్ యొక్క గిఫ్ట్ కార్డ్ వోచర్ కావాలంటే 500 రూపీస్ వర్త్ ఉన్న వోచరు కావాలంటే 3900 పాయింట్స్ మన అకౌంట్లో ఉండాలి. మన అకౌంట్లో ఆల్రెడీ నాకైతే 13,000 ఉన్నాయి. మీకు ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయో చూసుకొని ఆ బ్యాలెన్స్కి మీరు ఎలిజిబులా కాదా చూసుకొని మీరు రిడీమ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ ఈ అమెజాన్ కాదు, ఫ్లిప్కార్ట్ యొక్క వోచర్ని నేను రిడీమ్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికోసం నేను ఫ్లిప్కార్ట్ అని సెర్చ్ బార్లో కొట్టి సెర్చ్ చేస్తే నాకు ఫ్లిప్కార్ట్ యొక్క వోచర్ వచ్చేసింది. ఈ ఒక్క వోచర్ మీద క్లిక్ చేస్తే మీకు ఎంత అమౌంట్ వోచర్, ఎన్ని పాయింట్స్ కావాలి అనేది ఈ పేజ్లో మీకు షో చేస్తుంది. ప్రజెంట్ ఇక్కడ వర్త్ ఆఫ్ వోచర్ ఉంది కదా, వర్త్ ఆఫ్ ది వోచర్ 1000 రూపీస్. 1000 రూపీస్ వోచర్ మీకు కావాలి అంటే 7200 రివార్డ్ పాయింట్స్ మన అకౌంట్లో ఉండాలి. నా కాడ 13,000 ఉన్నాయి కాబట్టి నేను 2000 వర్త్ ఉన్న వోచర్ని తీసుకుందాం అనుకుంటున్నాను, ఫ్లిప్కార్ట్ యొక్క వోచర్ని. సో దానికి నాకు 14,300 పాయింట్స్ కావాలి. కానీ నా అకౌంట్లో 13,077 పాయింట్స్ ఉన్నాయి. 1000 రూపీస్ ఫ్లిప్కార్ట్ ఈ వోచర్ని నేను రిడీమ్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు నాకు 7200 రివార్డ్ పాయింట్స్ అడుగుతుంది. దీన్ని ఎలా మనం రిడీమ్ చేసుకోవాలంటే కింద మీరు చూసారా సెట్ గోల్, ఈ పేజ్ యొక్క బాటంలో చూస్తే యాడ్ టు కార్ట్, రిడీమ్ కార్ట్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయి. నేను యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేస్తే మీ వోచర్ పోయి ఈ ఐటమ్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ టు ది కార్డ్ అని మీకు మెసేజ్ వచ్చింది కదా, కార్ట్లోకి యాడ్ అయిపోతుంది. ఈ పక్కనే యాడ్ టు కార్ట్ పక్కనే రిడీమ్ కార్ట్ ఉంది సార్, ఆ రిడీమ్ కార్ట్ మీద మీరు క్లిక్ చేస్తే మీ కార్ట్లో మీరు ఇందాక రిడీమ్ చేసిన వోచర్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ షో చేస్తుంది. మై కార్ట్ చూసారు కదా, పైన మై కార్ట్ ఉంది, ఈ ఫ్లిప్కార్ట్ ఈ గిఫ్ట్ వోచర్ ఉంది, క్వాంటిటీ 1
అంటే ఒక 1000 రూపీస్ వర్త్ ఉన్న ఓచర్ నేను తీసుకుంటాను కాబట్టి క్వాంటిటీ 1. పాయింట్స్ ఎంత అవసరం? 7200. రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా నాకు కింద చూపిస్తుంది చూడండి, 5877 పాయింట్స్ రిమైనింగ్ నాకు ఉన్నాయని. ఇప్పుడు మనం దీన్ని చెక్అవుట్ చేద్దాం. కింద మీరు చూస్తున్నట్టయితే చెక్అవుట్ అనే ఆప్షన్ ఉంది. ఈ చెక్అవుట్ మీద మీరు క్లిక్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ కనబడుతుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు కన్ఫర్మ్ చేసుకోండి, కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని కింద ఉన్న 2 ఇన్ఫర్మేషన్ని మీరు టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్నాక ఇక్కడ ప్లేస్ ఆర్డర్ అనే ఆప్షన్ హైలైట్ అవుతుంది. ప్లేస్ ఆర్డర్ మీద మీరు క్లిక్ చేస్తే మీ యొక్క ఆర్డర్ని తీసేసుకుంటుంది. ఈ 1000 రూపీస్ యొక్క ఓచర్ అనేది రిడీమ్ అయిపోయినట్లే. ఇక్కడ ఒక మెసేజ్ మీకు కనబడుతుంది చూడండి స్క్రీన్ మీద, యువర్ రిడీమ్షన్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ అండ్ విల్ బి ప్రాసెస్డ్ యాజ్ పర్ ది కేటగిరీ స్పెసిఫిక్ టైమ్ లైన్ స్టేటెడ్ బిలో. ఈ ఓచర్ విల్ బి సెండ్ టు ది రిజిస్టర్ మొబైల్ నెంబర్ విత్ ఇన్ 5 క్యాలెండర్ డేస్. ఫ్లిప్కార్ట్ 1000 రూపీస్ ఓచర్ మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి రిసీవ్ అవుతుంది విత్ ఇన్ 5 క్యాలెండర్ డేస్. ఎప్పుడైతే అది మనకి రిసీవ్ అవుతుందో ఆ కోడ్ని మీరు నోట్ చేసుకొని మీ ఫ్లిప్కార్ట్ యొక్క యాప్ ఓపెన్ చేసి అక్కడ మీకు ఈ 1000 రూపీస్ ఓచర్ని యాడ్ చేసుకోవచ్చు మీ వ్యాలెట్లోకి. దాన్ని ఉపయోగించుకొని మీరు ఫ్లిప్కార్ట్ ఏదైనా షాపింగ్ చేయాలన్నా, ఏదైనా గ్రాసరీస్ కొనాలన్నా కానీ ఈ 1000 రూపీస్ ఓచర్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే అమెజాన్ ఓచర్ కూడా మీరు రిడీమ్ చేసుకోవచ్చు. అమెజాన్ ఓచర్ రిడీమ్ చేసుకోవాలనుకుంటే 500 ఓచర్కి 3900 పాయింట్స్ అడుగుతుంది ఇక్కడ ఎస్బీఐ కార్డులో. దాన్ని కూడా మీరు అమెజాన్ యాప్లోకి ఓచర్ని మీరు రిడీమ్ చేసుకొని మీ కరెంట్ బిల్స్ అయినా కట్టుకోవచ్చు, రిమైనింగ్ ఏదైనా కానీ షాపింగ్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఎలా ఎస్బీఐ కార్డు యొక్క క్రెడిట్ కార్డ్ యొక్క రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకోగల ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకుంటే మన వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోస్ని మన ఛానల్లో మీరు నోటిఫికేషన్ ద్వారా చూడవచ్చు. థ్యాంక్